I'll share the screen just a minute. Just a minute. So just a minute, I'll share the screen. Next step చూద్దాం. నేను జస్ట్ మినామేజ్ లో మనము ఫోటోస్ as well as కింద ఏదైతే టెక్స్ట్ అవి చేంజ్ చేయడం చూసాం కదా. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ లైక్ సేమ్ థీమ్ ఏదైతే మినామేజ్ ఉందో ఆ మినామేజ్ లో లైక్ కాంటాక్టర్స్ ఫామ్ ఎట్లా అప్లై చేయాలో చూపించాను ప్లగిన్స్ వాట్ సార్? ప్లగిన్స్ చూపించానా? చూపించలేదు సార్. చూపించలేదా? రైట్, ఐ షో యూ ద ప్లగిన్స్. ఓకే. This all are plugins. I'll explain you now. So now I will discuss like plugins. Plugins అంటే ఏంటి? Like let me talk like ఇప్పుడు మనం మొబైల్ పర్చేస్ చేసాం అనుకో, విత్ మొబైల్ మనకి ఏమేమి యాప్స్ ఇన్స్టాల్ అయ్యి వస్తాయి చెప్పండి. మన మొబైల్ పర్చేస్ చేయడానికి మనకి ఎలాంటి యాప్స్ ఇన్స్టాల్ అయ్యి వస్తాయి ఆటోమేటిక్ దాంట్లో మొబైల్ తో పాటు? యాక్సెసరీస్ లైక్ చార్జర్, యాప్స్ మొబైల్ లోపల యాప్స్. ప్లే స్టోర్, క్రోమ్, గూగుల్ మ్యాప్స్, లైక్ ఇంకా ఫోన్ పే, గూగుల్ పే. ఫోన్ పే గూగుల్ పే కూడా వస్తాయా? ఇప్పుడు రీసెంట్ గా పెడుతున్నారు సార్. పెడుతున్నారు, ఇంకా రాలేదు కదా. బేసిక్ అయితే మనకి ఏమొస్తాయి?
ఒక క్యాలెండరు, క్యాలిక్యులేటరు, క్రోమ్ ఇవే వస్తాయి కదా. కానీ అది కొన్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ లైక్ స్విగ్గీ కావాలనుకో ఏం చేస్తాం? ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుంటాం. ప్లే స్టోర్ లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. రైట్ సేమ్ మనకి జొమాటో కావాలి, ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాం. ద సేమ్ వే మనకు ఒకవేళ పిక్సార్ట్ కావాలి, ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇలా ఏంటంటే మనకి ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో, ఏవైతే అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మన ఫోన్కి, మనకి ప్లే స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ ప్లే స్టోర్ లో మనకి ఆ యొక్క యాప్స్ దొరుకుతాయి. యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని మనకు కావాల్సిన నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటాం. ద సేమ్ వే వెబ్సైట్ లో కూడా మనకి ఏదైతే థీమ్ ఉందో దాంట్లో మనకి అడిషనల్ గా ఏమైనా ఫీచర్స్ కావాలి అనుకోండి, ప్లగ్ఇన్స్ అంటే ఒక ప్లేస్ ఉంటుంది. ప్లగ్ఇన్స్ జస్ట్ లైక్ ఏ ప్లే స్టోర్ ఫర్ వెబ్సైట్. మొబైల్ యాప్స్ కి ఎలా ప్లే స్టోర్ ఉందో సేమ్ వెబ్సైట్ కి ప్లగ్ఇన్స్ అనేది ఒక ప్లే స్టోర్. సో ఫస్ట్ మనము కాంటాక్టర్స్ అని పేజ్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది? కాంటాక్టర్స్ లో ఎవరిది ఓపెన్ చేసినా కూడా, ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేసినా కూడా ఇఫ్ యూ సీ దేర్ ఇస్ సమ్ వెబ్సైట్స్. కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇది ఒక వెబ్సైట్, ఒక డెంటల్ హాస్పిటల్ వాళ్ళ వెబ్సైట్. దీంట్లో మీరు చూసినట్టయితే కాంటాక్టర్స్ అనే ఒక ఆప్షన్ ఉందనుకోండి, దాంట్లో కంప్లీట్ గా వాళ్ళు ఒక ఫామ్ అనేది పెడతారు. సింపుల్ బుక్ అండ్ అపాయింట్మెంట్ కానీ కాంటాక్టర్స్ కానీ క్లిక్ చేసినప్పుడు యూ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ కాంటాక్ట్. లైక్ చూడండి, నేమ్, ఫోన్ నంబర్, మెసేజ్, సబ్మిట్ అని కొడితే మన డేటా అనేది ఈ హాస్పిటల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు చూసి కాల్ చేసి మన రిక్వైర్మెంట్ ఏంటో కనుక్కుంటారు. ద సేమ్ వే ఇలా ఫామ్ మన దాంట్లో కూడా కావాలి. మన వెబ్సైట్ లో కూడా ఇక్కడ కాంటాక్టర్స్ అనే ఒక పేజ్ లో ఫామ్ కావాలి అంటే ఏం చేయాలి అనేది ఈరోజు చూపిస్తుంది. ఫస్ట్ పేజెస్ చేసుకుంటాం. నిన్న చేసిన పేజెస్ లేవు ఆల్రెడీ, మళ్ళీ వేరే వాళ్ళకి ట్రైన్ చేస్తారు కాబట్టి ఇది చేస్తాం. ఇక్కడ యాడ్ న్యూ పేజ్. చెప్పండి ప్రొసీజర్ చెప్పండి. నేను చేసింది మళ్ళీ ఒకసారి రీక్యాప్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి వెబ్సైట్ లో? వాట్ ఆర్ ది స్టెప్స్ ఇన్ క్రియేటింగ్ వెబ్సైట్? పేజ్ క్రియేట్ చేయాలి ఫస్ట్. ఫస్ట్ ఏ పేజ్? హోమ్ పేజ్, అబౌట్ us, సర్వీసెస్, కాంటాక్ట్ us. yes. ఇప్పుడు హోమ్ పేజ్ నేను క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? చెప్పండి. ఏం క్లిక్ చేయాలి? యాడ్ న్యూ పేజ్ చేయాలి. యాడ్ న్యూ పేజ్. yes. ఇప్పుడు ఎక్కడ క్లిక్ చేయాలి? యాడ్ టైటిల్ దగ్గర మేము టైటిల్ ఇవ్వాలి ఫస్ట్. హోమ్ అని క్లిక్ చేస్తున్నా. పబ్లిష్ అంతేనా? ఎస్ సార్. మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి అది అయిందా లేదా. బ్యాక్ హోమ్ పేజ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ యాడ్ న్యూ పేజ్. ఇక్కడ అబౌట్ us, పబ్లిష్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి అబౌట్ us వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ న్యూ పేజ్. ఇక్కడ సర్వీసెస్ పబ్లిష్ మళ్ళీ బ్యాక్ రండి. నెక్స్ట్ యాడ్ న్యూ పేజ్. ఇక్కడ కాంటాక్ట్ మళ్ళీ పబ్లిష్ బ్యాక్ రండి. పేజెస్ అన్నీ అయిపోయాయి. థీమ్ కూడా అప్లై చేస్తాం. ఫస్ట్ పేజెస్ చేద్దాం. నెక్స్ట్ పేజెస్ తర్వాత థీమ్స్ ఆల్రెడీ మన థీమ్ మినామేజ్ ఆల్రెడీ అప్లై చేస్తాం. నెక్స్ట్ థర్డ్ మెనూ. యాడ్ న్యూ మెనూ. మెనూ ఎక్కడ ఆప్షన్? కస్టమైజ్ లో మెనూ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా మెనూ. ఈ మెనూ క్లిక్ చేయాలి. రైట్. ఈ మెనూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి? మెనూ నేమ్ ఇవ్వాలి ఫస్ట్. మెనూ నేమ్ ఏమని చెప్పారు? హాస్పిటల్స్ అని. హాస్పిటల్ మెనూ. రైట్.
నెక్స్ట్ ఇది క్రియేట్ చేయడానికి హాస్పిటల్ మెనూ కొట్టి ప్రైమరీ హెడర్ మెనూ primary head. సేవ్ మెనూ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మెనూ క్రియేట్ అయిపోయింది, కానీ ఈ మెనూలో మనం పేజెస్ యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? స్టెప్ ఇప్పుడు ఈ మెనూలోకి నేను పేజెస్ యాడ్ చేయాలి. ఎలా చేయాలి? Background వెళ్ళాలి. బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలి. ఏం బ్యాక్గ్రౌండ్? అంటే బ్యాక్గ్రౌండ్ కి ఏమైనా కావాలంటే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కూడా వస్తాయి. నో, వాట్ ఐమ్ ఆస్కింగ్ ఇస్ ఇక్కడ మెనూ క్రియేట్ చేసాం, మెనూ పేరు పెట్టాం అంతే. ఈ మెనూలో మనకి పేజెస్ కావాలి కదా, ఓకే. ఆ పేజెస్ ఎలా యాడ్ చేస్తాం? సీ నౌ హాస్పిటల్ మెనూ, కస్టమైజ్. ఇక్కడ హాస్పిటల్ మెనూ అని క్రియేట్ చేస్తే సేవ్ మెనూ అని కొట్టా. మన వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము అది వచ్చిందో లేదా. ఇది ఓపెన్ చేసాం, దీనిలో మెనూ రాలేదు కదా ఇంకా, ఇక్కడ కనిపించట్లేదు నా పేజెస్. యా. నాకు కనిపించాలంటే ఏం చేయాలి? ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి కదా మీకు పేజెస్ కనిపిస్తున్నాయా? Yeah. సరే, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని యాడ్ టు మెనూ అని క్లిక్ చేయాలి. సో ఈ పేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు మెనూ కొట్టగానే అవి మీకు ఇక్కడ సెలెక్ట్ అయిపోతాయి, ఇక్కడ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ప్రైమరీ హెడర్ మెనూ టిక్ పెట్టి సేవ్ మెనూ కొట్టండి. ఇప్పుడు మన వెబ్సైట్కి వెళ్ళి చూడండి వచ్చిందా లేదా. వచ్చిందా? వచ్చింది. కాకపోతే ఇప్పుడు సీక్వెల్ గా లేవు. ఫస్ట్ కాంటాక్టర్స్ వచ్చింది, నాకు ఫస్ట్ హోమ్ కావాలి, సెకండ్ అబౌట్ అస్ కావాలి, తర్వాత సర్వీసెస్ కావాలి, తర్వాత నాకు కావాలి. అలా రావాలంటే నేను ఏం చేయాలి? మళ్ళీ సేమ్ బ్యాక్ వచ్చి హోమ్ లోకి వెళ్ళి ఫస్ట్ పేజెస్ కింద సెలెక్ట్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసి డ్రాగ్ చేయాలి. దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి పిక్ చేసి పైన డ్రాప్ చేయాలి. ఫస్ట్ మళ్ళీ హోమ్ అబౌట్ అస్, నెక్స్ట్ సర్వీసెస్, నెక్స్ట్ కాంటాక్ట్. నౌ అగైన్ కమ్ డౌన్, సేవ్ మెనూ. ఇప్పుడు మన వెబ్సైట్కి వెళ్ళి చూడండి అయిందా లేదా. రీలోడ్ అయిందా? సో ఇప్పుడు ఏంటంటే మీకు ప్లగిన్స్ చెప్తున్నాను కదా, బ్యాక్ టు టాపిక్. ప్లగిన్స్ లో ఫర్ కాంటాక్ట్ ఫామ్ కోసం మనకు వచ్చేసి ఫామ్ బై సూపిస్టిక్, ఇది అప్లికేషన్ పేరు అన్నమాట. స్విగ్గీ అనే పేరు ఎలా అయితే ఉందో ఫుడ్ కి, ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ కి ఫామ్ బై సూపిస్టిక్ అని చెప్పేసి ఉంది. దీన్ని మనం పోయేసి ప్లగిన్స్ లోకి వెళ్ళి సెర్చ్ ప్లగిన్స్ లోకి వెళ్ళి ఈ పేరు కొడితే మనకు ప్లగిన్ వస్తుంది, అది మనం ఇన్స్టాల్ చేసి అప్లై చేసుకోవాలి అంతే. ఓకే. సో ఇప్పుడు I showed practically how it works. ఈ కాంటాక్ట్ ఫామ్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ప్లగిన్ లోకి వెళ్ళి ప్లగిన్ లో యాడ్ న్యూ ప్లగిన్ లో సెర్చ్ ప్లగిన్ లో ఫామ్ బై సూపిస్టిక్ కొడితే మీకు అది ఓపెన్ అవుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసుకోండి. దెన్ ఐ షో ఇట్ ప్రాక్టికల్లీ నౌ. సో ఇక్కడ ఇది వచ్చేసింది. ప్లగిన్స్ ఎక్కడ ఉన్నాయి? ప్లగిన్స్ ఎక్కడ ఉన్నాయి? కింద సార్ యూజర్స్ పైన ఇక్కడ ఉంది కదా ప్లగిన్స్. yes ఒక స్విచ్ లాంటి ఒక ఐకాన్ తోటి ప్లగిన్స్ అని ఉంటుంది. ప్లగిన్స్ పైన క్లిక్ చేయండి. yes sir. క్లిక్ చేయగానే యూ విల్ సీ దిస్ డాష్ బోర్డ్. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పా? get start with me minimize. మీకు నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పా? నేను చూడండి. వాట్ ఇస్ ద స్టెప్ హియర్? ప్లగిన్ లోకి వెళ్ళాము. ప్లగిన్ లోకి వెళ్ళాక ఏం చేయమన్నా? నెక్స్ట్ స్టెప్ ఏంటి? add new plugin sir. రైట్. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా యాడ్ న్యూ ప్లగిన్? sir add new plugin. Okay. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏముంది? మళ్ళీ search చేయడం plugin. ఇక్కడ సెర్చ్ ప్లగిన్స్ అని ఉందా? ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ యూ హ్యావ్ టు టైప్ వాట్ ఫామ్
ఫామ్ బై సబ్జెక్ట్. వచ్చిందా కాంటాక్ట్ ఫామ్ బై స్టాటిస్టిక్? ఎస్ వచ్చినాయి. దీన్ని నెక్స్ట్ ఏం చెప్పా, ఇన్స్టాల్ చేయమని చెప్పా. ఇన్స్టాల్ చేస్తా. వన్స్ ఇన్స్టాల్ అయిపోగానే యాక్టివేట్ అని వస్తుంది, యాక్టివేట్ చేసుకోవాలి. అవుతుంది, యాక్టివేట్ అని వచ్చింది కదా, ఎస్ యాక్టివేట్ క్లిక్ చేయండి. యాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు కాంటాక్ట్ ఫామ్ బై స్టాటిస్టిక్ అని వచ్చింది. అండ్ సింపుల్ గా ఇప్పుడు మనము యాప్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ యాప్ ఉంది. స్విగ్గీ యాప్ మనము ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి డెస్క్టాప్ పైన కూడా దాని యొక్క ఐకాన్ వస్తుంది కదా, షార్ట్ కట్. సార్ వచ్చింది. వస్తుంది కదా, సేమ్ వేలో ఇది కూడా అప్పుడు కాంటాక్ట్ ఫామ్ బై స్టాటిస్టిక్ మీకు లెఫ్ట్ సైడ్ లో కూడా వచ్చింది కదా. అవును. సో యూ హావ్ టు క్లిక్ దిస్. క్లిక్ చేయగానే ఇలా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, ఇది కొట్టేసి డో నాట్ డిస్టర్బ్ మీ అగైన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ బై స్టాటిస్టిక్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యాడ్ న్యూ ఫామ్ అని వస్తుంది, ప్లస్ సింబల్ తోటి యాడ్ న్యూ ఫామ్. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా దగ్గర కొన్ని డేటా ఉంటుంది, ఆ డేటా ప్రకారంగా కొన్ని ఇచ్చేస్తుంది. అవి మనకు అవసరమా లేదా చెక్ చేసుకొని అవసరం ఉండేటి పెట్టుకొని మిగతా డిలీట్ చేయండి. ఓకే. అది చూడు లోడింగ్, ఇది క్లిక్ చేయాలి. A minute, net. రైట్, ఈ యాడ్ న్యూ అని కొట్టగానే ఇలా వస్తుంది. ఇవన్నీ థీమ్స్ అనమాట. అంటే మీ ఫామ్ మీకు ఎలా కావాలి, ఇలా బేసిక్ గా కావాలా, ఇలా బ్లూ కలర్ లో కావాలా, గ్రీన్ అండ్ ఆరెంజ్ లో కావాలా, బ్లాక్ లో కావాలా, మన ఇష్టం సెలెక్ట్ చేసుకుంటాం. మనం బేసిక్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ బేసిక్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫామ్ కి నేమ్ ఇవ్వండి. ఫామ్ కి నేమ్ ఇవ్వండి. మనం హాస్పిటల్ చేస్తున్నాం కాబట్టి హాస్పిటల్ ఫామ్ అని పెట్టండి. హాస్పిటల్ ఫామ్ అని టైప్ చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. వన్స్ ఇది క్లిక్ చేయగానే కొత్తగా మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు జస్ట్ దీంట్లో మీకు ఏమైనా చేంజ్, ఫామ్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా మార్చుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు, స్టైల్ మార్చవచ్చు, మీ ఇష్టం. ఇదంతా ఏం టచ్ చేయకండి, జస్ట్ పైన ఫీల్డ్స్ అని ఆప్షన్ ఉంది, డిజైన్ పక్కన ఈ ఫీల్డ్స్ ని క్లిక్ చేయండి. వన్స్ మీరు ఫీల్డ్స్ ని క్లిక్ చేయగానే ఇక్కడ ఫీల్డ్స్ ని చూపిస్తుంది. ఇవి ఆల్రెడీ ఉన్న ఫీల్డ్స్ అనమాట. దీనిలో ఏమేమి ఉన్నాయి, డిఫాల్ట్ గా ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, సబ్జెక్ట్, మెసేజ్, సెండ్, రీసెట్, ఇవన్నీ ఉన్నాయి డిఫాల్ట్ గా. సో దీంట్లో మనకి ఇవన్నీ అవసరం లేదు. మనకు కావాల్సింది పేరు, నేమ్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్. సో ఫస్ట్ నేమ్ ఉంచుదాం, లాస్ట్ నేమ్ డిలీట్ చేద్దాం. ఈ లాస్ట్ నేమ్ దగ్గరికి వెళ్ళి బిన్ వస్తుంది, ఈ బిన్ ని క్లిక్ చేయండి, ఓకే కొట్టండి, డిలీట్ అయిపోతుంది. ఈమెయిల్ ఓకే, సబ్జెక్ట్ అవసరం లేదు, మళ్ళీ బిన్ క్లిక్ చేయండి, ఓకే కొట్టండి. మెసేజ్ అవసరం లేదు, బిన్ కొట్టండి, ఓకే కొట్టండి, వెళ్ళిపోయింది. ఫస్ట్ నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, సెండ్ ఉంది, బాగానే ఉంది. మన నా కాంటాక్ట్ నెంబర్ కూడా దీంట్లో ఉండాలని చెప్పేసి అంటున్నా. దెన్ అగైన్ ఐ హావ్ టు కమ్ హియర్, యాడ్ న్యూ ఫీల్డ్ అని పైన కనిపిస్తుందా, న్యూ ఫీల్డ్ కొట్టేసి ఇక్కడ నంబర్ ఉందో చూసుకోవాలి. ఈ నంబర్ ఉంది కదా, ఈ నంబర్ ని క్లిక్ చేయండి. ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేమ్ దగ్గర నంబర్ అని మెన్షన్ చేయండి, అండ్ ప్లేస్ హోల్డర్ దగ్గర కూడా నంబర్ అని మెన్షన్ చేయండి. టూ చోట్ల నంబర్ అని మెన్షన్ చేయాలి. వన్స్ ఇవి రెండు నంబర్ అని మెన్షన్ చేసినాక ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేయగానే ఇక్కడ సేవ్ అని కొట్టండి. ఇప్పుడు ఫామ్ మీరు ఏదైతే చేస్తారో అది ఫిల్ అయిపోయింది. ఫస్ట్ నేమ్, ఈమెయిల్, నంబర్, ఈ మూడు ఇలా వచ్చి సెండ్, రీసెట్ అని వస్తుంది. దెన్ ఇప్పుడు ఇది ఫామ్ క్రియేట్ చేస్తాం. కాకపోతే ఈ ఫామ్ మన కాంటాక్ట్ పేజ్ లో రావాలి. రైట్, కాంటాక్ట్ పేజ్ లో ఎవరైనా క్లిక్ చేస్తే ఈ ఫామ్ రావాలి అంటే ఈ ఫామ్ ఏదైతే మనం క్రియేట్ చేస్తామో దీనికి ఇక్కడ ఒక కోడ్ ఉంది చూడండి, షార్ట్ కోడ్ ఉందా, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ కొట్టండి. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసి ఇప్పుడు ఈ ఫామ్ ఎక్కడ రావాలి, మనకి ఏ పేజ్ లో రావాలి, ఫామ్ మనకి కాంటాక్ట్ పేజ్ లో రావాలి. ఎవరైనా కాంటాక్ట్ వస్తే కాంటాక్ట్ పేజ్ క్లిక్ చేస్తే మన ఫామ్ అనేది వాళ్ళకి కనిపించాలనే కదా మనం అనుకుంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్. సో ఇక్కడ ఈ కోడ్ ని రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసి ఇక్కడ పేజెస్ కి వెళ్ళండి, మళ్ళీ పేజెస్ ని క్లిక్ చేయండి. పేజెస్ క్లిక్ చేయగానే
ఇక్కడ కాంటాక్ట్ ఇది కాంటాక్ట్ పేజ్. ఈ కాంటాక్ట్ పేజ్కి వెళ్ళేసి ఎడిట్ అని కొట్టండి. కాంటాక్ట్ లో ఎడిట్ కొట్టండి. ఎడిట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఎంటీ ఉంది కదా, టైప్ టు చూసే బ్లాక్ ఉంది కదా, ఇక్కడ జస్ట్ ఇలా ఒక క్లిక్ ఇచ్చేసి ఇంతకుముందు కాపీ చేసిన కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. గాట్ ఇట్? యా సార్. ఎస్. అది చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ అనేది కొట్టండి. అప్డేట్ కొట్టడం మర్చిపోవద్దు ఎప్పుడైనా సరే. అప్డేట్ కొడితేనే అది అప్డేట్ అవుతుంది. అప్డేట్ క్లిక్ చేయండి. వన్స్ అప్డేట్ క్లిక్ చేయగానే ఇది అప్డేట్ అయిపోయింది. మీకు ఇక్కడ ఫామ్ కనిపించదు, ఇంకో ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్ ఓపెన్ చేసి రీలోడ్ కొట్టి మీ కాంటాక్ట్ పేజ్ ఓపెన్ చేస్తే ఆ ఫామ్ మీకు కనిపించిందా? యా సార్, కనిపించింది. సో ఇప్పుడు ఫామ్ అనేది మీరు అప్లై చేసేసారు. మీ ఫామ్ అనేది మీరు ఇక్కడ చేసేసుకున్నారు. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ a plugin of contact form as well as applying that form in your page. Clear? ఎస్ సార్, క్లియర్. ఇప్పుడు ఇంకొక ప్లగిన్ చేద్దాము, సో దట్ మీకు ప్లగిన్స్ పైన కొంచెం క్లారిటీ వస్తుంది. ఇంకొకటి వచ్చేసి పాపప్ ప్లగిన్. పాపప్ ప్లగిన్ సేమ్ ప్రొసీజరే. సో ప్లగిన్ నేమ్ వచ్చేసి సొఫిస్టిక్ వాళ్ళది ఉంటుంది. ఇక్కడ మన ఫామ్ బై కాంటాక్ట్ ఫామ్ బై సొఫిస్టిక్ అనేది ప్లగిన్ నేమ్, రైట్? ఈ సొఫిస్టిక్ అనేది కంపెనీ. ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ బై సొఫిస్టిక్ అని ఉంటుంది, పాపప్ బై సొఫిస్టిక్. అలా సొఫిస్టిక్ వల్ల చాలా ప్లగిన్స్ ఉన్నాయి. సో కాంటాక్ట్ ఫామ్ కి సొఫిస్టిక్ తీసుకుందాం. సేమ్ పాపప్ కూడా సొఫిస్టిక్ తీసుకుందాం. అది చూద్దాం. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత జస్ట్ వర్డ్ ప్రెస్ లోకి వెళ్ళండి. ఇక్కడ ప్లగిన్స్ ఓపెన్ చేసి మళ్ళీ యాడ్ న్యూ ప్లగిన్ కొట్టి సెర్చ్ లో పాపప్ ఎంటర్ కొట్టండి. పాపప్ అని కూడా వస్తుందో లేదో చెక్ చేయండి. పాపప్ అంటే ఇవేవో వస్తున్నాయి. మన సొఫిస్టిక్ తీసుకుందాం. వేరే కూడా తీసుకోవచ్చు, బట్ కొంచెం డిఫికల్ట్ ఉంటాయి స్టార్టింగ్. మీకు స్టార్టింగ్ కొన్ని అర్థమైందో మిగతా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఏ ప్లగిన్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవే యూజ్ చేయాలని లేదు. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ప్లగిన్స్ ఇన్ ద ప్లగిన్ పార్ట్. సో ఇక్కడ సొఫిస్టిక్ అని క్లిక్ చేస్తాం. సొఫిస్టిక్ క్లిక్ చేసి ఎంటర్ కొడుతున్నాం. ఇక్కడ చూడండి, ఫోటో గ్యాలరీ బై సొఫిస్టిక్, కాంటాక్ట్ ఫామ్ బై సొఫిస్టిక్, మ్యాప్స్ బై సొఫిస్టిక్, పాపప్ బై సొఫిస్టిక్. కనిపించిందా? యా సార్, కనిపించింది. ఇది మనకు కావాల్సిన సొఫిస్టిక్ పాపప్. సో ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ లో కొట్టేసి వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాక్టివేట్ కొట్టాలి. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. యాక్టివేట్ అయిపోయింది. సో ఇది యాక్టివేట్ అయిపోగానే మీకు ఇక్కడ ఫామ్స్ లో కనిపిస్తుంది. డు నాట్ డిస్టర్బ్. సేమ్ పాపప్ సొఫిస్టిక్ అని కొట్టండి. కొట్టిన తర్వాత పాపప్ బై సొఫిస్టిక్, యాడ్ న్యూ పాపప్. ఇది క్లిక్ చేయగానే అది అడుగుతుంది థీమ్. ఇక్కడ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ థీమ్ మీకు కావాలి. లెట్స్ టేక్ ఈ థీమ్ తీసుకుందాం. ఓకే, రైట్. ఇది క్లిక్ చేసాం. ఇది క్లిక్ చేసి పాపప్ కో నేమ్ ఇచ్చేసేయండి. సేమ్ పాపప్ అని కొట్టండి. సేవ్ కొట్టండి. సేవ్ కొట్టగానే ఇక్కడ అడుగుతుంది వెన్ పేజ్ లోడ్ అయినప్పుడు మీకు పాపప్ రావాలా, లేకపోతే క్లిక్ చేసినప్పుడు మీకు పాపప్ రావాలా, స్క్రోల్ చేసినప్పుడు రావాలా, లేకపోతే ఎవరైనా మీ వెబ్సైట్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు పాపప్ రావాలా, ఇవన్నీ అడుగుతుంది అన్నమాట క్వశ్చన్స్. వెన్ పేజ్ లోడ్ డిలే ఫర్ 5 seconds. అంటే ఎవరైనా మన వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత 5 seconds అయినకి పాపప్ రావాలని చెప్పేసి మనం చెప్తున్నాం. ఓకే, సో దట్ దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అలాగే మీరు ఎలాంటి డిజైన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు యూ కెన్ టేక్ ఈ ఆప్షన్ అని యూజ్ చేసుకొని యూ కెన్ డిజైన్ యువర్స్. సో 5 seconds కి మనం పెట్టాం. కిందికి వస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా వస్తుంది పాపప్ అన్నారు. డన్. ఇక్కడ పక్కన డిజైన్ అనే ఆప్షన్ ఉంది. ఈ డిజైన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది కలర్ ఏ కలర్ కావాలి, మెరూన్, రెడ్, బ్లాక్, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ టూల్ ఏ కలర్ కావాలి. ఇమేజ్, ఇక్కడ ఇమేజ్ వచ్చేసి ఈ అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి కాదు, నా ఇమేజ్ కావాలనుకో, నేను సెలెక్ట్ ఇమేజ్ కొట్టి సెలెక్ట్ ఫైల్స్ కొట్టేసి నేను నా ఇమేజ్ చేసుకుంటా. నేను ఈ ఇమేజ్ చేసుకుంటాను. సో ఓపెన్. సో నా ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. సో దట్ ఆ పాపప్ లో నేను వస్తాను. ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ పోస్ట్ కొట్టా.
ఇక్కడ లేబుల్ ఫాంట్ ఎలాంటి ఫాంట్ కావాలి, ఫాంట్ స్టైల్ ఎలా ఉండాలి, ఫాంట్ టైప్ ఏమి ఉండాలి, మ్యాటర్ ఏం కావాలి, ఎవ్రీథింగ్ యూ కెన్ డిజైన్. వాట్ ఎవర్ యూఆర్ లుకింగ్ యూ కెన్ డిజైన్, వాట్ ఎవర్ ద థింగ్ యూ వాంట్ యూ కెన్ డిజైన్. రైట్, వన్స్ అది అయిపోగానే నెక్స్ట్ జస్ట్ సేవ్ ఇట్. సేవ్ అయిపోయింది. ఒకసారి చూద్దాం పాపప్ వస్తుందా లేదా. లక్కీ డాట్ వెబ్సైట్కి వెళ్ళిపోండి, రీలోడ్ కొట్టండి. ఓకే, 1 2 3 4 5. గాట్ ఇట్? Yes, sir. పాపప్ వచ్చేసింది. ఇలా మీరు ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఏ వెబ్సైట్ అయినా ఇలా పాపప్ పెట్టి, అంటే వెబ్సైట్ రాగానే మీరు ఆఫర్స్ ఏమంటే ఆఫర్స్ మెన్షన్ చేయడం కానీ, లేకపోతే థ్యాంక్ యూ నోట్ ఇవ్వడం కానీ, ఏదైనా సరే మన ఇష్టం. ఆ పాపప్స్ ని పెడితే కొంచెం యూజర్ కి అట్రాక్ట్ ఉంటుంది. సంథింగ్ మనం ఏదైతే చెప్పాలనుకున్నామో డైరెక్ట్ గా ఆ విషయాన్ని మనం అయితే వాళ్ళకి మెన్షన్ చేయవచ్చు. Yes, sir. Got it. సో ఓకే సార్. సూపర్. సో ఈ మ్యాటర్ కానీ ఇదంతా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అది మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. నేను చెప్పింది మాత్రమే చేయడం కాదు. మీరు మ్యాటర్ కూడా టైప్ చేయడం, ఆ మ్యాటర్ ఎక్కడ ఉంటుంది, అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి, మీరు వెతకాలి. యూ హావ్ టు జస్ట్ సీ ద టెక్స్ట్. ఈ టెక్స్ట్ అనేది టెక్స్ట్ చూద్దాం ఏముంది ఇక్కడ. సి పాపప్ బై సూపర్ లెట్స్ ఈజీలీ. ఇక్కడ ఇది చూడండి, పాపప్ బై సూపర్ ఇదంతా కనిపిస్తుందా? ఈ టెక్స్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సేమ్ టెక్స్ట్. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ welcome to my thank you for go to my website. Let us know how. ఇలా పెట్టేసి నేను మళ్ళీ సేవ్ కొడుతుంది. అగైన్ దీనికి వచ్చా రీలోడ్ కొడుతున్నా. ఇప్పుడు మ్యాటర్ ఇస్తుంది, ఇప్పుడు మ్యాటర్ మారిపోతుంది చూడండి. 1 2 3 4 5 వచ్చిందా? Yes, sir. నెక్స్ట్ ఈ సబ్స్క్రైబ్ అండ్ గెట్ న్యూస్ కూడా ఇక్కడ వేరే మార్చొచ్చు, ఇక్కడ వేరే మార్చొచ్చు. ఇట్స్ ఆల్ లైక్ హౌ వి ఆర్ గోయింగ్ టు డిజైన్. క్లియర్? Yes, sir. Clear. సో ఇది రెండు ఓకే. ఇప్పుడు మనం నార్మల్ గా పాపప్ చూసాం, కాంటాక్ట్ చూసాం. ఇలా ఇంకేమేమి ఉంటాయి వెబ్సైట్ లో ఇంకేమేమి వస్తాయి. ఇలా కొన్ని వచ్చేసి లైవ్ చాట్స్ వస్తాయి, లైవ్ చాట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు చూసినట్టయితే ఇంకా వాట్సాప్ ఫీచర్ ఉంటుంది. నెక్స్ట్ కాల్ ఆప్షన్ డైరెక్ట్ ఉంటుంది. ఇవన్నీ మెయిల్ ఐడి అలాంటి ఐడీస్ గురించి మాట్లాడు. నేను చెప్పేది ఒక వెబ్సైట్ లో ఇవన్నీ ఉంటాయి నార్మల్. ఇప్పుడు చూద్దాము, గూగుల్ క్లిక్ చేస్తా, డెంటల్ హాస్పిటల్స్ అని చూస్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఓపెన్ చేస్తాను, ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. ఈ వెబ్సైట్ లో ఇప్పుడు చూసినట్టయితే మీకు ఇక్కడ వాట్సాప్ ఉంది. డైరెక్ట్ ఇది కొట్టగానే మీరు వాట్సాప్ వెళ్ళిపోతారు. బట్ అలా వాట్సాప్ రావాలి మీ వెబ్సైట్ అంటే వాట్సాప్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ మీకు సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయి. యూట్యూబ్ కొట్టాలి, యూట్యూబ్కి వెళ్ళిపోతాం. ఆ సోషల్ మీడియా ఐకాన్స్ రావాలంటే దానికి ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. అలా చూడండి, లెట్స్ చాట్ అని చెప్పి సపరేట్ గా చాట్ బోర్డ్ పెట్టారు, ఇది ఒక ప్లగ్ఇన్. సో ఇలా వెబ్సైట్ కి మేజర్ గా ఒకటి వచ్చేసి బుక్ అపాయింట్మెంట్ అని చెప్పి ఫార్మ్స్ కి ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. పాపప్, వాట్సాప్, కాంటాక్ట్, లెట్స్ చాట్, ఈ 5 మేజర్ గా ప్రతి వెబ్సైట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు 2 ప్లగ్ఇన్స్ గురించి చెప్పా. ఏది? పాపప్ గురించి చెప్పా, ఫార్మ్స్ గురించి చెప్పా. నెక్స్ట్ లైవ్ చాట్ ఒకటి, వాట్సాప్ ఒకటి, కాల్ ఒకటి. యూ హ్యావ్ టు రీసెర్చ్ అండ్ యూ హ్యావ్ టు డూ దట్ టాస్క్. ఇది మీ టాస్క్. లైవ్ చాట్ గురించి మీరు ప్లగిన్స్ లో సెర్చ్ చేయండి, వాట్సాప్ గురించి సెర్చ్ చేయండి, కాల్స్ గురించి సెర్చ్ చేయండి, అది ఇన్స్టాల్ చేయండి, యాక్టివేట్ చేయండి. అది ఒకవేళ రావట్లేదు, అది ఎలా చేయాలి పెర్ఫార్మ్ అంటే యూట్యూబ్కి వెళ్ళండి, ఆ ప్లగిన్ నేమ్ కొట్టండి, హౌ టు ఇన్స్టాల్ సో అండ్ సో ప్లగిన్ అని చెప్పి ఆ నేమ్ పేరు మెన్షన్ చేయండి. ఇట్ విల్ షో ద వీడియో. ఆ వీడియో చూసి మీరు ప్లగిన్ ఇన్స్టాల్ చేసి నాకు దేవు. ఓకే సార్. బట్ సి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే నేను మీకు చెప్తాను, ఒక టాస్క్ ఇస్తాను. సో దట్ యూ విల్ బి ఆల్సో ఎక్స్ప్లోరింగ్ ద థింగ్స్. It's not that whatever I do, if you are doing blindly, you are not going to learn digital marketing. Digital marketing is complete about exploring new things. Explore చేసుకుని
ఎక్స్ప్లోర్ చేస్తేనే మీకు వాటి గురించి నాలెడ్జ్ వస్తుంది. రీసెర్చ్ చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది మార్కెట్లో ఎలాంటివి ఉన్నాయి, ఎలా ఒక్కొక్క ప్లగిన్ ఒక్కొక్కలాగా ఇన్స్టలేషన్ ఉంటుంది. ఒక డైరెక్ట్ ఇన్స్టలేషన్ ఇప్పుడు చూడండి, పాపప్ ని మనం డైరెక్ట్ పాపప్ ఎడిట్ చేసి సేవ్ కొట్టగానే ఆటోమేటిక్ గా పాపప్ వచ్చేసింది. అదే కాంటాక్ట్ ఫామ్ కోసం అయితే కాంటాక్ట్ ఫామ్ ఎడిట్ చేసిన తర్వాత ఒక కోడ్ వచ్చింది, ఆ కోడ్ ని కాపీ చేసుకున్నాం, కాంటాక్ట్ అస్ పేజ్ లోకి వెళ్ళి ఎడిట్ చేసాం, ఎడిట్ లోకి వెళ్ళి అది పేస్ట్ చేస్తే అక్కడ కాంటాక్ట్ ఫామ్ వచ్చింది. అంటే ప్రొసీజర్ మారింది కదా. మరి Yes, ఒక్కొక్క ప్లగిన్ కి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది, ఒక్కొక్క సెటప్ ఉంటుంది. కాకపోతే మనం ఏ వెబ్సైట్ కి 5 చేస్తాం కానీ 5 ప్రొసీజర్స్ మన మైండ్ లో ఉంటే ఏ వెబ్సైట్ చేసేటప్పుడైనా మనకి ఈజీగా ఉంటుంది. దానికోసం ఐఎమ్ మేకింగ్ యూ టు అండర్స్టాండ్ లైక్ హౌ ద ప్లగిన్స్ వర్క్స్, వేర్ యూ హ్యావ్ టు గో అండ్ డౌన్లోడ్ ఇట్, హౌ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ దిస్ ప్రాసెస్. క్లియర్ అంటిల్ హియర్? yes, sir, clear. Yeah. So next is so I'm going to give you the task. మీకు డొమైన్స్ ఈరోజు వస్తాయి. So when you get the domain, first thing is that you have to enter in your domain. మీ డొమైన్ పేరు ఏదైతే ఉంటుందో డొమైన్ నేమ్ ఇక్కడ /wp-admin అని క్లిక్ చేస్తే మీకు వర్డ్ ప్రెస్ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. వన్స్ యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు ఇచ్చిన తర్వాత లాగిన్ కొట్టగానే వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి ఎంటర్ అవుతారు. వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి ఎంటర్ అవుతారు. వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్స్ ఇన్ మేకింగ్ ఎ వెబ్సైట్. చెప్పండి, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? నేను Yes, sir. Create page. First page create చేయాలి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్రియేట్ పేజెస్. దాంట్లో హోమ్, కాంటాక్ట్, సర్వీస్ అవి అబౌట్ us ఇవ్వాలి. అబౌట్ us, సర్వీసెస్, కాంటాక్ట్ us, నెక్స్ట్ వచ్చేసి అప్లై థీమ్ చంద్ర. చేయాలి. చంద్ర సెకండ్ స్టెప్ నువ్వు చెప్పు. థీమ్ అప్లై చేయాలి సార్. మినామేజ్ అనే థీమ్. ఏ థీమ్? అప్లై థీమ్ మినామిస్. రైట్, పర్ఫెక్ట్. మినా. నెక్స్ట్ స్నేహ స్టెప్ 3. క్రియేట్ మెనూ చేయాలి సార్. అంటే హాస్పిటల్ నేమ్ ఎగ్జాంపుల్. క్రియేట్ మెనూ వచ్చేసి నేమ్ వచ్చేసి హాస్పిటల్ మెనూ. దీంట్లో పేజెస్ ని కూడా సెట్ చేసుకోవచ్చు, పేజెస్ అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ చంద్ర 4. కస్టమైజ్ చేయాలి సార్. ఇమేజెస్ ని కానీ టెక్స్ట్ ని కానీ కస్టమైజ్ edit లో చేస్తాం. ఇమేజెస్ అండ్ టెక్స్ట్ ని ఎడిట్ చేస్తాము. మనం నచ్చిన పెట్టుకుందాం. సూపర్. రైట్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లో ప్లగిన్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ప్లగిన్స్? ప్లగిన్స్ అనేది నేమ్ సెలెక్ట్ చేస్తాం సార్. మెనూ నేమ్ ఇంకా ప్లగిన్స్ అంటే ఏంటి? ప్లగిన్స్ అంటే ఏంటి? అడిషనల్ గా మనం ఏమన్నా రిక్వైర్మెంట్ ఉన్న దాన్ని యాడ్ చేసుకో. Exactly. When you need some additional features in your website, then you are going to download from plugins. Plugin is just like a Play Store of a website. Okay, na Sneha? ఓకే సార్. సో ఈ ప్లగిన్స్ లో మనం ఈరోజు 2 ప్లగిన్స్ గురించి మాట్లాడాం. ఒకటి వచ్చేసి ఫార్మ్స్ కోసం ఏ ప్లగిన్ వాడాం? ఫామ్ బై సూపర్ స్టిక్. నెక్స్ట్ పాపప్ కోసం ఏ ప్లగిన్ వాడాం? పాపప్ బై సూపర్ స్టిక్.
నెక్స్ట్ మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి? లైవ్ చాట్, వాట్సాప్ అండ్ కాల్. Add extensions for WhatsApp live లైవ్ చాట్. కాల్. 3 plugins మీరు ఇన్స్టాల్ చేయాలి. సో యువర్ టాస్క్ ఈస్ ఇవన్నీ చేయాలి ఫస్ట్ నుంచి. ఏంటి, మీకు వన్స్ మీ డొమైన్ వచ్చిన తర్వాత డొమైన్ బై WP అడ్మిన్ అని పెట్టి మీకు వర్డ్ప్రెస్ ఐడి పాస్వర్డ్ ఉంది. ఈ ఐడి పాస్వర్డ్ కూడా నేను ఇస్తాను. క్లిక్ చేయండి, లాగిన్ లోకి వెళ్ళిపోతారు. యూ విల్ ఎంటర్ ద వర్డ్ప్రెస్ డాష్బోర్డ్. వన్స్ యూ గో దీస్ 4 స్టెప్స్ యూ హావ్ టు మేక్ అండ్ యూ హావ్ టు చేంజ్ ద థీమ్. ఫోటోస్ పెట్టండి, టెక్స్ట్ ని మార్చండి. అది అయిపోయిన తర్వాత ప్లగిన్స్ లోకి వెళ్ళి ఫార్మ్స్ బై స్పెసిఫిక్ అని కొట్టి ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయండి. పాపప్ కి ఫార్మ్ బై స్పెసిఫిక్ కొట్టి ఇన్స్టాల్ కొట్టి యాక్టివేట్ చేసి అది పెట్టండి. దాంతో పాటు యూ హ్యావ్ టు డూ plugins for WhatsApp, live chat and calling. These 3 plugins also it should be visible in your website. This is the task for your assignment 1. Okay? ఓకే సార్. Clear ఉన్నారా? Yes sir. Once మీరు ఇది క్లియర్ చేసి నాకు అసైన్మెంట్ చేసి ఇస్తే నెక్స్ట్ టాపిక్ విల్ గో విత్ ఎలిమెంటర్ పార్ట్. అది సెకండ్. ఓకే సార్. ఓకే, క్లియర్ ఈజీగా అన్ని అర్థమవుతున్నాయి కదా? కామన్ గానే వెళ్తున్నాం కదా? స్పీడ్ ఏం లేదు కదా? స్పీడ్ ఏం ఏం లేదు, లేదు. అర్థమవుతుంది. Right, perfect. So just ask your whoever is coordinating with you, Sesha ma'am కానీ స్వాతి మ్యామ్ ఎవరు మాట్లాడుతున్నా వాళ్ళతోటి డొమైన్ తీర్చుకోండి. మీ డొమైన్ తీర్చుకోండి. you'll get the domain, you'll get the user ID password, then you enter and you do the task for today. ఓకే సార్. Right. Chalo, bye, take care and we'll meet in the next session. ఓకే సార్. Thank you.